Not made in the gym and body is made in the kitchen. Only after 25 I got to know about it. Whatever you do gymming, no use. Yeah. You have to zip up your mouth, then the body changes. సూర్య అన్న చెప్పింది 100% నిజం భయ్య. ఆయనకి 25 సంవత్సరాలు వచ్చాక తెలిసిందంట జిమ్కి వెళ్తే బాడీ రాదు, డైట్ చేస్తే వస్తుందని. మన ఛానల్ మొదలు పెట్టినప్పటి నుండి ఇదే మొత్తుకుంటున్నాను, జిమ్కి వెళ్తే కండలు పెరిగిపోవు, కొవ్వు కరగదురా బాబు, డైట్లు చేయండి రా, న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయండి రా అంటే ఎవడైనా వింటున్నాడా? ఆల్రెడీ మన తారక్ కన్నా RRR టైంలోనే చెప్పాడు అనమాట. ఫస్ట్ మనం వర్కౌట్ చేయాలంటే నోటికి తాళం వేసుకోవాల్సింది. 80 to 90% న్యూట్రిషన్. జిమ్ అనేది జస్ట్ మన మజిల్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. ఆ స్టిమ్యులేట్ చేసిన మజిల్ మనకి పెరగాలన్నా, బాడీలో కొవ్వు తగ్గాలన్నా కిచెన్ లోనే బాడీ తయారవుతుంది అనమాట. సూర్య అన్న తెలుగు అభిమానులు ఎంతమంది చూస్తున్నారో గట్టిగా ఒకసారి లైక్ వేసుకోండి. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ మీకు చెప్తాను. సో మీరు ఎంత పెద్ద జిమ్ లో జాయిన్ అయినా డైట్, న్యూట్రిషన్, క్యాలరీ ఇంటేక్ వీటి మీద ఫోకస్ చేయకపోతే మీ బాడీ జన్మలో మారదు. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ భయ్య. 100 kg పైన ఉన్న చాలా మంది బరువు తగ్గాలని చెప్పి జిమ్ జాయిన్ అయ్యి థ్రెడ్మిల్ చేస్తూ 300-500 క్యాలరీలు బర్న్ చేసేసి అమ్మో నేను బరువు తగ్గిపోయాను అనుకుంటారు. మీరు తగ్గింది వెయిట్ కాదు, మజిల్ లాస్ అవుతారు అనమాట. సూర్య గారిని నేను కలిసినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యంగ్ గా, ఫిట్ గా, హ్యాండ్సమ్ గా ఉన్నారంటే దానికి కారణం డయట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ లుక్ యంగ్, మెయింటైన్ యంగ్ లైక్ సెలబ్రిటీస్, సో యూ నీడ్ టు 100% ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ అనమాట. మీరు ఒకవేళ జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, డైట్ చేస్తూ హోమ్ బేస్డ్ వర్కౌట్, కార్డియో చేసుకున్న బరువు తగ్గుతారు. ఈ రహస్యం తెలియక చాలా మంది పాపం జిమ్ లో గంటలు టైం స్పెండ్ చేస్తారు భయ్య. అన్ని మిషన్లు చేస్తారు పాపం. వాళ్ళకి రిజల్ట్ రాకపోతే ఎలా ఉంటుంది? నాకు కూడా బాధ వేస్తుంది. మరి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఒక రైట్ గైడెన్స్ లేక పాపం వాళ్ళు ఆగిపోతారు. సో అలాంటి గైడెన్స్ మీకు ఏమైనా మీ డైట్, న్యూట్రిషన్ లో, ఒక కస్టమైజేషన్ లో హెల్ప్ కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ రీచ్ అవుట్ టు అవర్ వెబ్సైట్ ఫర్ 1-on-1 కోచింగ్ కన్సల్టేషన్. అండ్ పాపం ప్రెసెంట్ సూర్యకి చాలా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. కరుప్ప మూవీ ఇవాళ రిలీజ్ అవ్వాలి, బట్ అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అనమాట. ఆయనకి సక్సెస్ రావాలి, ఎందుకంటే ఎటువంటి స్టెరాయిడ్స్ వాడకుండా కంగువా మూవీకి న్యాచురల్ గా బాడీ బిల్డ్ చేశారు.